అందరికీ దేవీ నవరాత్రుల 8వ రోజు శుభాకాంక్షలు. అమ్మవారి స్వరూపాలలో మనకి అందరికీ ప్రీతిపాత్రమైన రూపం సరస్వతి అవతారం. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు శబ్దం, భాష, విద్య లేని శూన్యతలో ఉన్నారు. అప్పుడు ఆయన పరమాత్మకు తపస్సు చేసి సరస్వతిని ఆవాహన చేశారు. ఆమె తన వీణతో శబ్దాన్ని ప్రసారం చేసి ప్రపంచానికి మాట, జ్ఞానం, విద్యలను అందించింది. ఆ తల్లి అనుగ్రహిస్తే మాటలు రానివాడు కూడా అద్భుతంగా మాట్లాడగలడు. అనుగ్రహం లేకపోతే మాటలకే కరువైపోతాం. రామాయణంలో ఒక కథ ఉంది. రావణాసురుడు, కుంభకర్ణుడు మరియు విభీషణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మకి వరాలు కోరుకున్నారు. మొదట రావణుడు కోరుకున్న వరాలకి లోకాలన్నీ సర్వనాశనం చేసేలా ఉన్నాయి. తరువాత కుంభకర్ణుడు కోరుకునే లోపు దేవతలు అల్లాడిపోయారు. ఇప్పటికే దేవతలని, ఋషులని, మనుషులని తినేశాడు. ఇంకా వరం పొందితే సర్వనాశనం చేస్తాడు అని వరం కోరుకునే లోపల సరస్వతీదేవి అతని వాక్కును మార్చేశారు. ఏంటి అంటే నిర్దయవత్వం కావాలి అని అడగబోయి నిద్రావత్వం కావాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అన్నారు. అప్పటి నుంచి ఇంక నిద్రపోవడం మొదలు పెట్టాడు. అమ్మ అనుగ్రహించకపోతే అలా ఉంటుంది. అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది అంటే యాజ్ఞవల్క్య మహర్షి కథలా ఉంటుంది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి అండ్ నన్ను ఫాలో కూడా చేసుకోవాలి.